హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేము మా ఊరి దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళామండి. జమలాపురం చాలా ఫేమస్ టెంపుల్ అండి. అక్కడికి పెళ్ళైన జంటలు, ఏమైనా కోరికలు ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్తే తప్పకుండా నెరవేరుతాయండి. కాబట్టి ఈరోజు మేము జమలాపురం వెళ్ళి మొక్కు తీర్చుకోవాలని వచ్చామండి, పాలు పొంగించుకొని. దానికోసం ముందుగా మేము పాలు పొంగించుకోవడానికి వచ్చామండి. ఇక్కడ అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయండి. పాలు పొంగించుకోవడానికి గ్యాస్ స్టవ్ అన్నీ ఇచ్చారు మనకి, ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా బాగుంది. ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ అయితే ఏంటి అన్నీ బాగున్నాయి. మేము ఇక్కడ పాలు పొంగించే లోపల మా వారు, మా బావగారు మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళారండి హెడ్ షేవ్కి. నేను ఇక్కడ వీడియో తీస్తూ అది తీయలేకపోయాను, కాబట్టి అందుకోసమే పాలు పొంగిచ్చే వీడియో మాత్రమే తీశాను. ఒక 10 నిమిషాలు అయితే ఇక్కడ పాలు పొంగియడం అయిపోతుందండి. బెల్లం వేసాం కదా, బెల్లం కరిగితే మనకి పాలు పొంగుళ్ళు అయిపోతాయి. చూసారు కదా, 1 నిమిషం పాటు ఈ రైస్ని అలాగే బెల్లాన్ని ఉడికించుకుంటే మనకి పరమాన్నం రెడీ అయిపోతుంది. పాలు పొంగుళ్ళు అయితే అయిపోయాయండి. ఇలా ఈ గిన్నెకి మనం పసుపు బొట్లు, కుంకుమ పెట్టేసుకొని ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. నేను వాయిస్ అయితే ఇవ్వట్లేదు, మీరే వీడియో చూడండి. లోపలంతా వీడియో తీద్దామంటే మనకి ఫోన్లో ఎలా లేవని చెప్పారండి. లేకపోతే వెంకటేశ్వర స్వామి దర్శనం మీకు కూడా చేయించేదాన్ని. ఇక బయటకు వచ్చే దర్శనం అయిపోయి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం ఇలాగా. ఆ తర్వాత మనం ముందు వెంకటేశ్వర స్వామికి ఇలా వెళ్ళి మొక్కు తీర్చుకొని వచ్చిన తర్వాతనే మేము ఇంటి దేవతలకు కోళ్ళు కోసుకొని పాలు పొంగించుకొని చేసుకుంటామండి. ఆ రోజు అలా చేసుకున్నాము. మా ఇంటి దేవతలు ఉప్పలమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, అలాగే బంగారు మైసమ్మ తల్లి అండి. ఈ ముగ్గురు దేవతలకి ఇలా నైవేద్యం, పాలు పొంగుళ్ళు, గారెలు, పండ్లు, స్వీట్స్, ఇలా కొబ్బరికాయతో నైవేద్యాలు పెట్టుకున్న తర్వాత పొగ వేసుకొని అమ్మవారికి పసుపు కుంకాలు అర్పించుకొని ఇలా చేసుకుంటామండి. ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా జమలాపురం వెళ్ళొచ్చిన తర్వాత.